రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. రేపు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఇక గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో భేటీ కానున్నారు. ఇక వరంగల్ సభకు జన సమీకరణపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి, జన సమీకరణకు 27న జరిగినటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు కూడా కేటీఆర్ ఆధ్వర్యంలో సంబంధించినటువంటి నేతలు కూడా పూర్తి చేస్తున్నారు. అలాగే పల్లెల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ సంబంధించినటువంటి నాయకులతో కూడా ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం. సాయిరామ్, ఈ నెల 27వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ జరగబోతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే అక్కడ సభాస్థలిని కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధం కూడా చేస్తుంది. దాదాపు 1200 ఎకరాల్లో సభాస్థలిని సిద్ధం చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు తెలంగాణ భవన్ లో గ్రేటర్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా జన సమీకరణపై నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, దాదాపు 24 నియోజకవర్గాల నుంచి కూడా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3000 మందిని సభకు తరలించేలా కూడా ఆదేశాలు కూడా ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఆ దిశగా అందరికి కూడా ఫోన్లు చేసి చెప్పారు. కానీ రేపు నేరుగా వాళ్ళని పిలిపించి ఇక్కడనే వాళ్ళ పూర్తి స్థాయిలో చెప్పాలని కూడా డిసైడ్ అవుతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈసారి బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిల్వర్ జూబ్లీ కాబట్టి ఖచ్చితంగా ఈ సభను విజయవంతం చేయాలని భావిస్తుంది. దాదాపు 10 లక్షల మందిని ఈ సభకు తరలించాలని కూడా ఇప్పటికే కేసీఆర్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు, ఖచ్చితంగా ఈ జన సమీకరణ భారీగా చేసి మరోసారి సత్తా దాటాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. అదేవిధంగా ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 0 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకోవాలి, మళ్ళీ జనాల్లోకి రావాలి, అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలి, మళ్ళీ పూర్వ వైభవం కూడా కొనసాగించుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ భావిస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ సభను మాత్రం చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కూడా దీనిపైన కసరత్తు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా వరంగల్ లో ఉన్నటువంటి కీలక నేతలు ఎర్రబెల్లి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వచ్చి ఎమ్మెల్యేలంతా కూడా అక్కడే మఠం వేసి మొత్తం పూర్తి స్థాయిలో సభకు సంబంధించిన అన్ని విషయాల దగ్గర కూడా చూసుకుంటారు. ఇప్పటికే తెలంగాణ భవన్ లో కూడా పూర్తి స్థాయిలో అలంకరించారు. ఇప్పటి నుంచే ముస్తాబు చేస్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు ఏడాది పొడవునా కూడా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఒక్కొక్క జిల్లాలో కూడా నిర్వహించాలని భావిస్తాం. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో బహిరంగ సభ అయిపోయిన తర్వాత నెలకొక జిల్లాలో కూడా ఒక బహిరంగ సభను పెట్టాలని కూడా భావిస్తున్నారు. ఇట్లా ఏడాది పొడవునా కూడా కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలోనే ఈసారి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చందు.